స్టార్ట్ చేస్తా. నీకంతా నువ్వు చెప్పుకోవాలి ఫస్ట్. అందుకే నాకు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షితాస్ వరల్డ్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి హూ నోస్ ఈచ్ అదర్ బెటర్ అన్నమాట. సో నేను మా హస్బెండ్ కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వచ్చాము. సో నేను ఒక 7 క్వశ్చన్స్ అండ్ మా హస్బెండ్ 7 క్వశ్చన్స్ అన్నమాట. ఒకవేళ ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఈచ్ 1 పాయింట్ వస్తుంది. ఎవరైతే గెలుస్తారో ఏం చేద్దాం? గిఫ్ట్ ఇస్తావా? లేదు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళు డిన్నర్ తీసుకెళ్ళాలి. గిఫ్ట్ ఇద్దాం. గిఫ్ట్ ఇవ్వాలి పక్కా. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేద్దాం? నేను స్టార్ట్ చేస్తాను. చెప్పు. నేను క్వశ్చన్ చెప్పాలా? ఓకే. ఓకే. వాట్ ఈస్ ద సిలియస్ట్ దట్ ఐ హావ్ ఎవర్ గాటెన్ మ్యాడ్ అబౌట్? ఏమో నాకు గుర్తు రావట్లేదు అసలు. చాలా నువ్వు ఏం అబ్జర్వ్ చేసినావు దాంట్లో కామన్ గా? అగ్ని. ఇఫ్ ద రూమ్ ఇస్ నాట్ క్లీన్. అది ఎవరికైనా నీట్నెస్ అనేది ఉంటది. మరి దానికి పిచ్చి లేపుకుంటావు, ఇంకేముంటది? హౌస్ క్లీన్ గా ఉండాలి అనేది కరెక్ట్. ఓకే, 1 పాయింట్ ఇస్తావా? వాట్ టైప్ ఆఫ్ మూవీస్ ఐ లవ్ టు వాచ్? కృష్ణుడు, రామాయణం, మహాభారతం అలాంటి మూవీస్ కి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. నేను అట్లాంటి మూవీస్ చూడను కదా. ఎందుకు చూడవు? యూట్యూబ్ మొత్తం ఓపెన్ చేస్తే అవే అవి కాదు మూవీస్ కాదు కదా, అవన్నీ షార్ట్స్, అవన్నీ యాక్షన్ మూవీస్ అన్నా నీకు ఎక్కువ ఇష్టం. ఫైటింగ్ లెక్క చూస్తానా? అట్లా కాదు, మన ఇద్దరు ఎక్కువ ఇది చూస్తాం. క్రైమ్ అలాంటివి ఎక్కువ చూస్తావు. ఓకే, అట్లా క్రైమ్ సస్పెన్స్. ఓకే, 1 పాయింట్. ఓకే, నెక్స్ట్. Who starts a fight and then forgets why? You. అసలు ఎందుకు స్టార్ట్ చేస్తావు కూడా తెలియదు, ఎందుకు ఎండ్ అవుతుందో తెలియదు. కొంచెం తర్వాత ఏమైందంటే నాకు తెలియదు అటది. నేను స్టార్ట్ చేశాను ఫైట్ ఫస్ట్. అవును, నేనే ఫస్ట్ వచ్చి కాంప్రమైజ్ అవుతా. ఫస్ట్ నేనే వచ్చి కాంప్రమైజ్ అవుతా. సారీ ఫస్ట్ నాకు. మరి నువ్వు సారీ చెప్పాను, నీతోనే చెప్పేసాను. నేను సారీ చెప్పాను. ఫస్ట్ వచ్చి గెలిపించుకునేదైతే నేనే కదా, నిన్ను మాట్లాడించుకోవడానికి అయితే నేనే కదా ఫస్ట్. నువ్వే మరి. అవును, ఇస్తావు పాయింట్. వాట్స్ మై ఫేవరెట్ వే టు స్పెండ్ ఏ లేజీ వీకెండ్? ఏం చేస్తావు? సాటర్డే సండేస్ కూడా పని చేస్తున్నావు. లేజీ వీకెండ్ అని చెప్తున్నా కదా. సక్సెస్ అయినా మూవీస్ చూస్తావు, మూవీస్ చూడాలనుకుంటావు, ఇంకా ప్రోగ్రామ్స్ ని, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడాలి. ఓకే, 1 పాయింట్. చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతా. నీవు ఇంత పెద్ద ఉనేలే. వాట్ డిడ్ ఐ వేర్ ఆన్ అవర్ ఫస్ట్ డేట్? టాప్ అండ్ జీన్స్. టాప్ అండ్ జీన్స్ అనేది ఎవరైనా చెప్తారు. ఏ కలర్ డ్రెస్ వేసుకున్నా అది చెప్పాలి. నువ్వు జీన్స్ ప్యాంట్, పీచ్ కలర్ అండ్ బ్లాక్ జీన్స్. పీచ్ కలర్, సంథింగ్ లైక్ దిస్. నాకు గుర్తుకులేదు. అది నాకు గుర్తుంది. పీచ్ కలర్ అండ్ అస్సలు గుర్తుకులేదు. బ్లాక్ పాయింట్, బ్లాక్ 2 years ఎవరు గుర్తుపెట్టుకుంటారు? నేను పెట్టుకున్నా కదా బ్లాక్ జీన్స్. అసలు నాకు బ్లాక్ జీన్స్ లే ఉండవు. లేదు, నువ్వు చూసి జీన్స్ వేసుకొచ్చిన. నాకు గుర్తుకులేదు. మరి ఎందుకు రాసినావు అది? నువ్వేం చెప్తావు? పెట్టగా పాయింట్. ఇది డైలమాలో ఉంది. ఎందుకు? నెక్స్ట్. వాట్స్ వన్ థింగ్ ఐ అబ్సల్యూట్లీ కాంట్ లివ్ వితౌట్? ఆల్కహాల్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. ఫుడ్. ఎస్. తిండి ప్రియుడు. పెట్టా. నెక్స్ట్ నువ్వు కరెక్ట్ అయిపోయినా? 1 పాయింట్. కరెక్ట్. 1. ఓకే. ఎన్నో 3 అయినా ఇప్పుడు అని కరెక్ట్ అయిపోయినామా? అన్ని కరెక్ట్ అయిపోయినా. నెక్స్ట్ నువ్వే తీసినా కాదు, నాదే. నువ్వు ఇప్పుడు ఆన్సర్ చెప్పింది. ఓకే, సారీ. ఏమో గైస్, గట్టిగా రాసుకొచ్చింది. హూ ఆల్వేస్ ఫర్గెట్స్ ఇంపార్టెంట్ డేట్ లైక్ బర్త్డేస్ అండ్ యానివర్సరీస్? నువ్వే. ఎస్, నేనే మర్చిపోతా. నా బర్త్డే నాకే 8th క్లాస్ లో కన్ఫర్మ్ అయింది. నాది August 25th నా బర్త్డే. 24th 25th అని అదే కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. బాగా గుర్తు పెట్టుకుంటాను. సో నాకు అసలు డేట్స్ గుర్తు ఉండదు. సో నాకు 4. కమాన్, ఇప్పుడు ఉందా నీకు? If I suddenly disappear for an hour, where would you mostly likely
ఫైండ్ మీ. ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఎడిపోతావు స్టోర్స్ అలా తిరుగుతావా? ఒక్కని పోతాను ఎప్పుడన్నా? పోతే ఏడికి ఎక్కడికి పోడు, రన్నేలా కొడతాడు ఇంట్లో నుంచి. కానీ చెప్పు, అంత చెప్పు. ఏడిగో ఇంట్లోనే ఉంటావు. వాష్రూమ్. పోయి పాయింట్ రాలేదు సార్ అయితే. ఓకే, నాకు 4 నీకు 3 ఓకేనా? ఓకే ఓకే. అవును, నువ్వు వాష్రూమ్ లో ఏం చేస్తావు? ఫోన్ వాడతా, ఏం చేస్తా? ఓకే ఓకే. వాట్ ఈస్ ద మోస్ట్ ఎంబారసింగ్ థింగ్ ఐ డూ వెన్ ఐ థింక్ నో వన్ ఈస్ వాచింగ్? చెప్పు, ఏం చేస్తా ఎవరు విన్నప్పుడు? నేను తనలో తనే మాట్లాడుకుంటుంది, కొత్త కొత్త ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటుంది. నాకు తెలియదు కానీ నువ్వే మాట్లాడుకుంటా, ఏమైనా అడిగితే నవ్వుతూ వదిలేస్తుంది అంతే. ఈ డే ఏం చేయాలి, ఏమేమి ఉంటాయి అని నేనే మాట్లాడుకుంటా. అది తెలియదు, ఇదైతే ఆన్సర్ అదే. వాట్స్ మై ఫేవరెట్ అవుట్ఫిట్ ఐ లవ్ వేరింగ్ ద మోస్ట్? ఆ బ్లూ కలర్ ప్యాంట్ అండ్ వైట్ షర్టా? ఎస్. నెక్స్ట్. ఎందుకు ఇష్టం చెప్పు నీకు ఆ కలర్? బాగుంటది బ్రో, యూనిక్ ఉంటది. యూనికా? అవునవును, బ్లూ కలర్ మీకు తెలియదు. అది ఏ బ్లూ కలర్ తెలుసా? ఇక్కడ కింద పెట్టి చూడండి ఒక పిక్, తనది బ్లూ కలర్ అండ్ వైట్ షర్ట్ ది. చూడండి ఎలా ఉంటదో. సూపర్ ఉంటది చూడండి. నాకు అస్సలు నచ్చదు. అది చింపి షార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ పాయింట్ నాకు దొరకట్లేదు. నేను దాపెట్టిన ఫ్రెండ్స్ అది. If I'm quiet for more than 5 minutes, what do you think I am thinking about? ఇఫ్ యూఆర్ క్వైట్, అది నువ్వు అలిగినట్టే. ఫీల్ అయ్యాను, పొంగుముద్దు పెట్టుకున్నాను. ఎట్లా కంటెంట్ చేయాలని ఆలోచిస్తావు, లేకపోతే కంటెంట్ ఏం ఫుడ్ ఆలోచిస్తావు? ముందే ఏం ఆలోచించేదాన్ని. ఈ 2 years లో ఇప్పుడిప్పుడుదే ప్రజెంట్ చేస్తున్నావు, అప్పటిది చెప్పు. ఇప్పుడు సరే, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాబట్టి దాని మీద నేను థింక్ చేస్తా, కానీ ముందే ఏం థింక్ చేసేదాన్ని బాగా తెలుసు. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తావు? ఫ్యూచర్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తాం. మరి మీ డాడీ గురించి ఆలోచిస్తావు? నాకు 5, నీకు 5, నాకు 4. సరే, నెక్స్ట్. వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఇఫ్ ఐ వాంట్ 1 million టుమారో? ఏం చేస్తా? ఫస్ట్ ఎడ్యుకేషన్ లోన్స్ అన్ని క్లియర్ చేస్తావు, ఏమేమి ఉన్నాయో. పెళ్లికైనా ఎక్స్పెన్స్ అంతా సపరేట్. తర్వాత ఇంకేం చేస్తావా? నాకు గోల్డ్ ఇప్పిస్తావు. చూసాడుగా ఏంటి బాబా అన్న, ఇంకోసారి ట్రిప్ తీసుకెళ్తావా? నేనేం చేస్తాను, నీకేం తీసి వెళ్తాను కాదు అది. అంటే ఫస్ట్ నీకు వస్తే డబ్బు నాకు ఇస్తావు కదా? అబ్బా, ఫస్ట్ నేను చేస్తాను. ఒక కార్ తీసుకుంటావు ఫస్ట్. కరెక్ట్. కరెక్ట్. నీది లాస్ట్ అనుకుంటా కదా. వాట్స్ మై మోస్ట్ డ్రామాటిక్ మూమెంట్ ఎవర్? నేను ఏదని చెప్పాలి? మస్తు ఉంటాయి మరి. ఎప్పుడు డ్రామా చేయండి, ఎందుకే మసాలా చేసినావు అని. ఒకసారి నేను ఫుల్ తాగొస్తే ఫుల్ పిచ్చి లేపుకున్నావు. చెప్పినే 10 సార్లు చెప్తాడు తాగినప్పుడు. చెప్పినే 10 సార్లు చెప్తావు నువ్వు తెలుసా? మాట్లాడడం రాస్తుంది. ఓకేనా? నాకు కూడా అదే కావాలి, తాగినప్పుడు మాట్లాడద్దు. మాట్లాడడం రాసి. వేర్ వుడ్ ఐ గో రైట్ నౌ ఇఫ్ ఐ కుడ్ టేక్ ఏ సడన్ లొకేషన్? స్కాట్లాండ్. లేదు, వాళ్ళ క్లోజెస్ట్ ఫ్రెండ్ నిహాల దగ్గరికి వెళ్తాడు. అవును, ఫస్ట్ 6 పాయింట్లు వచ్చేసినాయి ఆల్రెడీ. ఒకటే తప్పైంది అది. వాట్ డూ యూ థింక్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్సెక్యూరిటీ? ఎవరన్నా ఏమనుకుంటారో అని. అసలు ఇంతమంది జనాల్లో కొంచెం కూడా ఏముండదు తెలుసా? ప్రవీణ్ కి సిగ్గు అట్లాంటివి ఏమన్నా డైరెక్ట్ గా పోయి అడుగుతాడు. వాళ్ళు ఏమనుకుంటారు, పక్కన వింటారు అనేది అసలు ఆలోచించే నాకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? నీకు 5 వచ్చినాయి, నాకెంత వచ్చినాయి? నీకు 6 వచ్చాయి. 6 కాదు, 8, 7, 8 వచ్చినాయి. 7. సో నేను నీకు గిఫ్ట్ ఇస్తా. ఓకే, నేనే పెద్ద గిఫ్ట్ నీకు. ఇంకేంది గిఫ్ట్ ఇచ్చేది? ఇవన్నీ కథలు కాదు, ఇట్లా కాదు. గిఫ్ట్ అనేది గిఫ్ట్ కావాలంటే గిఫ్ట్ ఇస్తా. డన్. ఎప్పుడు ఇస్తావు?
ఇస్తా, నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు ఇస్తా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఫ్యూచరిస్టిక్ గైస్ అంతా టైంలో ఉంది చెప్పాలి. నా బర్త్డేకి ఇచ్చి 2 కలిపి ఇచ్చా కదా అంటది. గిఫ్ట్ కాదు, మంచి మంచి గిఫ్ట్ కావాలి నీకు, చిన్న గిఫ్ట్ ఏం నార్మల్ ఏదో గిఫ్ట్ రేపే అయితే గిఫ్ట్ ఇస్తా, రేపు ఇస్తా. ఏం లేదు గైస్, రేపు బిర్యానీ చేస్తే గిఫ్ట్ గిఫ్ట్ అన్నా గిఫ్ట్ ఇస్తా రేపు. సరే డన్. గిఫ్ట్ లాగా ప్యాకింగ్ చేసి ఇస్తా నీకు గిఫ్ట్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PhD. If you like our videos, please like, share and subscribe to my YouTube channel Harshita's World. Thank you. Thank Bye. you for watching. See you on next vlog. Bye.